ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ అనేది గవర్నమెంట్ కాలేజ్‌లో చేస్తే బెటర్ అంటారా? ప్రైవేట్‌లో చేస్తే బెటర్ అంటారా? నేనైతే కౌన్సెలింగ్‌కెళ్ళినాక అంటే లైక్ పాలిటెక్నిక్ ఎగ్జాము మే 13థ్ ఉంది. దాని తర్వాత మంత్ ఎండ్ కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. జూన్‌లో కౌన్సెలింగ్ స్టార్ట్ అవుద్ది. నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ కాలేజెస్‌కే ఇమ్మని చెప్తాను. ఎందుకంటే గవర్నమెంట్ స్టాఫ్ ఎవరో ఆషామాషీ వాళ్ళు కాదు. వాళ్ళేదో మంచి కాలేజెస్‌లో ఎంటెక్ చేసి వాళ్ళు గవర్నమెంట్ సాలరీతోనే ఉండేవాళ్ళు కదా! సో, గవర్నమెంట్ రిక్రూట్ చేసుకున్న వాళ్ళు కాబట్టి ఆబ్వియస్‌గా వాళ్ళకి కెపాసిటీ అయితే చాలా ఉంటుందనమాట. దే ఆర్ వెరీ టాలెంటెడ్. అలాంటి స్టాఫ్‌ని గనక లేదా అలాంటి స్టాఫ్ దగ్గర మనం వెళ్లి చదువుకుంటే డెఫినిట్‌గా మనం కూడా ఎక్కువ నాలెడ్జ్ అయితే ఎక్వైర్ చేయొచ్చనమాట. అండ్ మీరు ల్యాబ్స్ చూసినా, లైబ్రరీస్ చూసినా, స్టాఫ్‌ని చూసినా గూడా మొత్తం టాపే ఉంటారు. గవర్నమెంట్ కాలేజ్, పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజెస్‌కి. ఎస్పెషల్లీ పాలిటెక్నిక్‌లో కూడా ఎస్పెషల్లీ వుమెన్ కేటగిరీకి కూడా సెపరేట్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. తర్వాత మీరు కావాలంటే కొన్ని కొన్ని ప్రీమియం ప్రైవేట్ ఉంటాయి. లైక్ ఆంధ్ర, తెలంగాణలో చూసుకున్నా. సో, అలాంటి వాటిల్లో కూడా చదువుకోవచ్చు. ఫస్ట్ థింగ్ మనం గమనించాల్సిందేందంటే ల్యాబ్స్ ఎలా ఉన్నాయో చెక్ జేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ క్వాలిటీ స్టాఫ్ ఉన్నారా లేదా అనేది చూసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి కూడా చెప్తా. పాలిటెక్నిక్ చదివి కూడా జాబ్స్ వస్తాయా అన్న క్వెషన్ అడగొచ్చు మీరు. 100% జాబ్స్ వస్తాయి. ఇందాక నేను చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్స్‌కి ఎలిజిబులే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రైవేట్ జాబ్స్‌కి కూడా వాళ్ళు